నాగర్ కర్నూలు జిల్లా ఊరకొండపేటలో దారుణం జరిగింది. దైవ దర్శనానికి వచ్చిన ఓ యువతిపై 8 మంది యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇప్పటికీ 6గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరో 2 యువకులు పరారీలో ఉన్నట్టు సమాచారం. గత శనివారం రాత్రి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కుటుంబం ఆంజనేయ స్వామి దర్శనం కోసం వచ్చారు. మొక్కులు తీర్చుకున్న అనంతరం గుడిలోనే పడుకున్నారు. ఈ క్రమంలో యువతితో బంధువులు బయటకు వెళ్లడాన్ని గమనించిన 8 మంది ఆకతాయిలు బంధువులను చితకబాది నిర్బంధించారు. అనంతరం యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత కుటుంబం ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. దైవ దర్శనానికి వచ్చిన కుటుంబంలోని ఒక యువతిని సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రస్తుతం బాధిత కుటుంబం పోలీసులు ఫిర్యాదు చేసింది. వివరాలు బసవరాజు అందిస్తారు. బసవరాజు. విజయచంద్రగా శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలానికి చెందిన ఓ కుటుంబం దైవదర్శనం కోసం వెళ్ళింది. దైవదర్శనానికి వెళ్లిన అనంతరం అక్కడనే నిద్రించేందుకు ఉపక్రమించారు. ఈ నేపథ్యంలో కుటుంబానికి చెందిన ఒక మహిళ బహిర్భూమి కోసం బయటకు వెళ్ళింది. ఆ మహిళతో పాటు బంధువు కూడా వెళ్ళాడు. అయితే ఇది గమనించిన అక్కడే ఈ దేవాలయం కొంచెం ఊరికి దూరంగా ఉంటుంది, గుట్ట ప్రాంతంలో ఉంటుంది. అయితే ఇక్కడ చాలా మంది మద్యపానం కోసం అక్కడికి వస్తుంటారు. ఇట్లాంటి నేపథ్యంలోనే 8 మంది యువకులు అక్కడ కూర్చొని మద్యం సేవిస్తుండగా ఈ యువతిని గమనించిన యువకులు వారందరూ కలిసి బంధువును చితకబాది అదేవిధంగా యువతిని గుట్టల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు సమాచారం. అయితే ఇందులో పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో దాదాపు 6 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 2 ఇంకా కోసం గాలిస్తున్నారు. అయితే ఈ విషయంలో పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇంకా దర్యాప్తు చేస్తున్నాం, ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటూ కాలయాపన చేస్తున్నారు. అంటే ముఖ్యంగా పోలీసులు కూడా దీనిపైన ఖచ్చితమైన సమాచారం ఇవ్వడం లేదు. దీంట్లో ఎవరినైనా రక్షించేందుకు యత్నిస్తున్నారా అనుమానాలు కూడా కలుగుతున్నాయి. దీంట్లో పలు విధాలుగా అనుమానాలు కూడా కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. విజయచంద్రిక. థాంక్యూ బసవరాజు.